వీఆర్ఓలపై పనిభారం ఒత్తిడి పెరిగి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వీఆర్ఓలు ప్రాణాలు కోల్పోయారని ఏలూరు జిల్లా వీఆర్ఓ సంఘ అధ్యక్షులు సాయిల వెంకటేశ్వరరావు తెలిపారు. పెదపాడు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఓలు నల్ల బ్యాడ్జీలతో లంచ్ అవర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర సంఘ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. వీఆర్ఓలపై పని ఒత్తిడి అధికంగా పెరిగి పలువురు వీఆర్ఓలు ప్రాణాలు కోల్పోతున్నారని, రైతులకు ఇచ్చే పట్టాదారు పాస్ పుస్తకాల్లో కేవైసీ చేయడానికి సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అనేక ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, రాత్రి సమయంలో సర్వర్లు పనిచేయడం వల్ల అధికారులు వీఆర్ఓలను ఒత్తిడికి గురిచేసి కేవైసీ చేయాలని బలవంతం చేయడం సరికాదని అన్నారు. ఈ విధంగా వీఆర్ఓలు అనేక మంది ఒత్తిడికి గురై ఆత్మహత్యలు, గుండెపోటులతో ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వీఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, వీఆర్ఏలు పాల్గొన్నారు. తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు 16 నుండి 19 వరకు జరుగుతున్నవి. అందులో భాగంగా ఈరోజు పెదపాడు మండలం తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ముందుగా కర్నూలు జిల్లాలో బేతంపూడి మండలంలో ఒక గ్రామ రెవెన్యూ అధికారి విధులు నిర్వర్తిస్తుండగా చనిపోయినారు. కాకినాడ జిల్లాలో అధికారుల ఒత్తిడి వల్ల ఒక వీఆర్ఓ తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిద్ర మాత్రలు మింగి ఆసుపత్రి పాలై అనివార్య కారణాలు అనేది అతనికి పాపం ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఇలా అధికారుల పని ఒత్తిడి వల్ల అనేక మంది వీఆర్ఓలు పని ఒత్తిడి లోనవుతున్నారు. మరియు జిఎస్డబ్ల్యూ వర్కులను, రెవెన్యూ వర్కులను కూడా వీఆర్ఓ చేయవలసి వస్తున్నందున ఒత్తిడికి గురవుతున్నారు. పనివేళలో సెలవు దినాల్లో కూడా అధికారులు సమయం వేళ మించి పనిచేయాలని ఒత్తిడి గురిస్తున్నారు. అధికారుల ఒత్తిడి వల్ల ఈ రెవెన్యూ అధికారులంతా ఒత్తిడి గురై అనేక యాక్సిడెంట్లకు, మరణాలకు కారణమవుతున్నారు. కావాల్సి చేయటం వల్ల సర్వర్లు పనిచేయక అనేక ఒత్తిడిలకు గురవుతున్నారు. ఈ సర్వర్లు ఉదయం టైం నుండి పనివేళల్లో కాకుండా రాత్రి 8 గంటలకు 9 గంటలకు పనిచేస్తున్నాయి. అదే టైంలో కూడా ఈకవైసీ తీసుకోవాలని అధికారులు ఒత్తిడి చేయటం వల్ల అనేక ఇబ్బందులకు వీఆర్ఓలు గురవుతున్నారు. ఈ సర్వర్లు కూడా పని వేళల్లో పనిచేసే విధంగా అధికారులు చర్య తీసుకోవాల్సినదిగా కోరుతున్నాము. మన అధికారులందరూ కూడా ఈ యొక్క సమన్వయంతో ఆలోచించి ఈ పని ఒత్తిడిని తగ్గించే విధంగా అధికారులు సహకరించాలని ఈ సంఘం తరఫున కోరుతున్నాం.